బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ దూసుకుపోతోంది. ఎన్డీఏ అభ్యర్థులు 199 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మహాగఠబంధన్ క్యాండిడేట్లు 38 సీట్లలో లీడ్లో ఉన్నారు. రఘోపూర్లో 7వ రౌండ్ పూర్తయ్యేసరికి ఆర్జేడీ నేత మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ 343 ఓట్లు వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక మహువాలో లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వెనుకంజలోనే ఉన్నారు. బీహార్లో ప్రశాంత్ కిషోర్ కు చెందిన జన్ సురాజ్ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. మరోవైపు పాట్నాలో జేడీయూ ఆఫీసులో సందడి నెలకొంది. నితీష్ కుమార్ మరోసారి సీఎం అవుతారంటూ జేడీయూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బీహార్లో 243 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే ఎన్డీఏ 200కు పైగా సీట్లు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జేడీయూ బీజేపీ ఆఫీసుల్లో సంబరాలు జరుగుతున్నాయి. బీహార్ ఫలితాలపై రాత్రి 7 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు ప్రధానమంత్రి మోదీ. బీహార్లో చిరాగ్ పాస్వాన్ పార్టీ విజయ దుందుబి మోగిస్తోంది. పోటీ చేసిన 29 స్థానాల్లో దాదాపు 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది ఎల్జేపీ. బీజేపీ జేడీయూకు దీటుగా లోక్ జనశక్తి కూడా ప్రదర్శన కనబరుస్తోంది. ఇక బీహార్లో ఎన్డీఏ జోష్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, ప్రస్తుతం బీజేపీ దూకుడుతో ముందుకెళ్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా తారుమారు చేస్తూ బీహార్ ఫలితాలు వన్ సైడెడ్ గా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఈ స్థాయి రిజల్ట్ బీహార్లో రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటే 204 స్థానాల్లో ప్రస్తుతానికైతే ఎన్డీఏకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. 206 స్థానాల్లో ప్రస్తుతానికి ఆ లీడ్ అనేది కూడా కొనసాగుతూ ఉంది. ఆల్మోస్ట్ పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో కూడా బీజేపీ జేడీయూకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆల్మోస్ట్ అంటే 101 స్థానాలు 101 స్థానాల్లో బీజేపీ జేడీయూ పోటీ చేశాయి. దాంట్లో బీజేపీ 94 స్థానాల్లో లీడ్లో కొనసాగుతూ ఉంటే 83 స్థానాల్లో జేడీయూ కొనసాగుతూ ఉంది లీడ్లో. బీజేపీ 93 స్థానాలు, అలాగే జేడీయూ 83 స్థానాల్లో లీడ్ అనేది కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ 95% వాటికి సంబంధించినటువంటి లీడ్ అనేది కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ఫలితాలు కూడా, ఎందుకంటే హాఫ్ ద రౌండ్స్ అనేది కూడా కంప్లీట్ అయ్యాయి. మెజారిటీ మార్క్స్ కూడా ఆల్మోస్ట్ 20,000, 15,000 అట్లా ఒక్కొక్క స్థానంలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని టఫెస్ట్ స్థానాలు, ఇప్పుడు రాఘోపూర్ లాంటి స్థానం మొదటి నుండి కూడా దోబూచులాడుతూ ఉంది. ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ జేడీయూకి సంబంధించినటువంటి అభ్యర్థి మధ్య దోబూచులాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అక్కడ నుంచి లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. సుమారు 4,000 పైచీలకు ఓట్ల మెజార్టీ తోటి లీడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆర్జేడీకి సంబంధించి అలాగే మహాగఠబంధన్కి సంబంధించి సీఎం ఫేస్గా ఉన్నటువంటి తేజస్వి యాదవ్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలోనే అట్లాంటి పరిస్థితి ఉంటే ఇక మిగతా నియోజకవర్గాల్లో ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు ఎన్డీఏకి సంబంధించినటువంటి భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన అభ్యర్థులే ఆల్మోస్ట్ అన్ని స్థానాలు వారు పోటీ చేసినటువంటి స్థానాల్లో 83 నుంచి 95% వరకు కూడా ఆ క్యాండిడేట్స్ మాత్రమే లీడ్లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ సంబంధించి చిరాగ్ పాస్వాన్ ప్రస్తుతం ఆ పార్టీని లీడ్ చేస్తూ ఉన్నారు. సుమారు 22 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. మొత్తంగా పోటీ చేసిందే 29 స్థానాల్లో. దాంట్లో కూడా ఈ స్థాయిలో 22 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ లీడ్లో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక హిందుస్థాన్ అవామీ మోర్చాకు సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా వారు 5 స్థానాల్లో లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. ఇక ఎంఐఎం పార్టీ కూడా ప్రస్తుతానికి 6 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక ఈ ఎలక్షన్స్లో అత్యంత పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా పర్ఫార్మ్ చేసిందంటే ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ. గతంలో 2020 ఎన్నికల్లో సాధించినటువంటి స్థానాల్లో గణనీయంగా రెండు పార్టీలు కూడా లాస్ అయ్యాయి. వాటికి తగ్గట్టుగానే ఫలితాలు అనేది కూడా వస్తున్నాయి. కేవలం ఆర్జేడీకి సంబంధించి 24 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆర్జేడీ లీడ్ చేస్తున్నటువంటి తేజస్వి యాదవ్ కూడా ట్రైలింగ్లో కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో ఆర్జేడీ పర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. 2020లో ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అధికారానికి దూరంలో ఆగినప్పటికీ కూడా 3 ప్రధాన పార్టీల్లో
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి పార్టీ. బట్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో మాత్రం అత్యంత ఘోరంగా ఆ పార్టీకి సంబంధించి చాలా సీట్లు అనేది కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. లాస్ట్ టైం గెలిచిన వాటిల్లో సగం స్థానాలు కూడా ఈసారి గెలవలేనట్టు స్టేజ్కి ఆర్జేడీ పడిపోయింది. మొత్తంగా నేను అక్కడ వారం రోజులు ఉన్నాను. ఎలక్షన్ సంబంధించి కవరేజ్లో భాగంగా వెళ్ళాను. ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాల్లో చాలామంది ప్రజలతో మాట్లాడాను. అక్కడ ఉన్నటువంటి ఒపీనియన్ తీసుకున్నాను ప్రజలకు సంబంధించి. వాళ్ళు చాలా అంశాలు, ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఎన్డీఏకి సంబంధించి చాలామంది ఓటర్స్ తమ అభిప్రాయం చెప్పారు. ఖచ్చితంగా ఎన్డీఏనే గెలుస్తుంది, లేకపోతే బీజేపీ పార్టీ పేరో లేకపోతే జేడీయూకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నటువంటి స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని చాలా వరకు ఎక్కువ మంది ఎక్స్ప్రెస్ చేశారు. చాలా తక్కువ మంది ఆర్జేడీకి సంబంధించిన పేరు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా లాలూకు సంబంధించి ఏదైతే జంగల్ రాజ్ వస్తుంది ఒకవేళ ఆర్జేడీ కనుక గెలిచినట్లయితే అంటూ మొదటి నుండి ఎన్డీఏకి సంబంధించినటువంటి పక్షాలు, ముఖ్యంగా ప్రధాని మోదీ సైతం లాలూకు సంబంధించినటువంటి పేరును తీసుకొనే ప్రచారాన్ని నిర్వహించారు. తేజస్వి యాదవ్ పేరును ఎక్కడ కూడా తీసుకోలేదు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో ప్రభుత్వం నడిచినంత కాలం కూడా జంగల్ రాజ్ నడిచింది. ఇప్పుడు ఒకవేళ ఆర్జేడీ కనుక మరొకసారి అధికారం వస్తే ఖచ్చితంగా జంగల్ రాజ్ గన్స్తో కూడినటువంటి రాజ్యం ఇక్కడ నడుస్తుంది అంటూ కూడా ఓటర్లను భయపెట్టారు. దానికి తగ్గట్టుగానే ఓటర్లందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్ల క్రితం బీహార్ ఎలాగైతే శాంతి భద్రతలు లేకుండా ఉండేదో వాటిని ఊహించుకున్నారు. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు అనేటువంటి దాంతో ఈ మేరకు తీర్పు ఇచ్చినట్టుగా రాజకీయ విశ్లేషణలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితమైంది మాత్రం ఖచ్చితంగా ఈ గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి 71% మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు. ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా అనౌన్స్ చేసే కంటే ముందే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ప్రతి మహిళా అకౌంట్లో సుమారు 75 లక్షల మందికి ఈ బెనిఫిషరీ జరిగింది. వారందరికీ కూడా 10,000 రూపాయలని వారి అకౌంట్లకి నేరుగా వేసే ఒక పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. నార్మల్గా అయితే వేరే రాష్ట్రాల్లో అయితే 10,000 అనేది చాలా తక్కువ అమౌంట్. బట్ బీహార్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పేదరికానికి ఆ 10,000 రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంట్గా అక్కడ ఉన్నటువంటి మహిళలు చూశారు. దాంతో ఆ ఓటింగ్ అంతా కూడా బీజేపీకి లేకపోతే ఎన్డీఏకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి ఫేవరబుల్గా మారింది. దానికి తగ్గట్టుగానే ఈ స్థాయిలో వన్ సైడెడ్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ మాదిరి బీజేపీకి సంబంధించి అదే ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థులు గంపగుత్తగా గెలిచేటువంటి ప్రయత్నాలు జరిగాయి. మొత్తంగా 6 రీజన్స్ ఉన్నాయి. చంపారణ్ కావచ్చు, లేకపోతే మగధ్ రీజియన్ కావచ్చు, పూర్వాంచల్, ఇట్లా చాలా రీజియన్స్ ఉన్నాయి. రీజియన్స్తో సంబంధం లేకుండా బీజేపీ ఎన్డీఏకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ వన్ సైడెడ్గా గెలుస్తూ వచ్చారు. ఇక కొన్ని ప్రాంతాల్లో ముస్లిం డామినేటింగ్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీ లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ చేసినట్టుగానే ఈసారి కూడా సుమారు 6 స్థానాల్లో పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. గతంలో 5 స్థానాలు అక్కడి నుంచి ఎంఐఎం ఉంది. ఈసారి ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని 6 స్థానాల్లో పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్ చేశారు. పూర్వాంచల్లో ఎక్కువగా ముస్లిం సంబంధించినటువంటి డామినేషన్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ పార్టీ కూడా అక్కడనే పోటీ చేసింది. మిథిలాంచల్, పూర్వాంచల్కి సంబంధించినటువంటి ఏరియాస్లో వారు పోటీ చేశారు. దానికి తగ్గట్టుగానే ముస్లిం డామినేట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంఐఎంకి ఎక్కువ సీట్లు 6 సీట్లు అయితే వచ్చాయి. 6 సీట్లలో ప్రస్తుతానికి క్యాండిడేట్ ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. లీడ్లో కూడా ఆల్మోస్ట్ 20,000 ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో, లేకపోతే 10,000 ఓట్లు, ఇట్లా చాలా నియోజకవర్గాల్లో కూడా చాలా గ్యాప్ అనేది కూడా ఉంది. ఖచ్చితంగా గెలుపు అనేది కూడా లాంఛనంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ ఎలక్షన్స్లో అత్యంత ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రభావితం చేస్తారు అని భావించినటువంటి యూత్ ఓటర్స్ కూడా ఆర్జేడీకి అనుకూలంగా నిలవలేదు. లాస్ట్ టైం ఆర్జేడీకి అండగా నిలబడ్డారు యూత్కి సంబంధించినటువంటి ఓటర్లు. ఎందుకంటే నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేస్తూ అప్పుడు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అవన్నీ కూడా ఆకర్షితులయ్యారు. తేజస్వి యాదవ్ యొక్క యంగ్ లీడర్షిప్ని లాస్ట్ టైం బ్యాక్ చేశారు. బట్ ఇప్పుడు మాత్రం తేజస్వికి ఆ నిరుద్యోగ యువత నుంచి కావచ్చు, లేకపోతే యువత నుంచి పర్టికులర్గా పెద్ద మద్దతు అయితే రాలేదు. దానికి తగ్గట్టుగానే ఓటర్లు కూడా మహిళలు, యువత, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అధికంగా వేసినప్పటికీ మహిళలంతా కూడా వన్ సైడెడ్గా ఎన్డీఏ పక్షానికి వేసినట్టుగా అర్థమవుతా ఉంది వస్తున్నటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే. ఇక ఓవరాల్ డిఫీట్కి సంబంధించి ఖచ్చితంగా ఆత్మ పరిశీలనలు అయితే ఆర్జేడీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ కానీ లేకపోతే ఎన్డీఏ నేతృత్వంలోని పార్టీలు మొదటి నుండి చేసినటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టడంలో పార్టీ ఖచ్చితంగా
ఫెయిల్ అయింది. దానికి తగ్గట్టుగానే ఈ ఫలితాలు వచ్చినట్టుగా కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇంటర్నల్గా చర్చించుకున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా అదే చర్చ ఉంది. పూర్తి స్థాయిలో లీడ్ చేస్తారు, లేకపోతే పార్టీని ముందు అధికారంలోకి తీసుకొస్తారని భావించినప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఊహించినట్టుగా తేజస్వి యాదవే ట్రైనింగ్ కొనసాగడం ఆ పార్టీకి అయితే మింగుడు పడినటువంటి పరిస్థితి. శ్రవంతి, అయితే మదర్ మీరన్నట్లు ఇప్పుడు రఘోపూర్ లో ఆర్జేడీ నుంచి తేజస్వి సీఎం అభ్యర్థిగా నుంచున్నారు. అసలు ఆయన స్థానంలో రఘోపూర్ స్థానం నుంచి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సతీష్ లీడ్ లో కొనసాగుతున్నారు. ఇది ఎప్పటి వరకు వస్తుంది మనకు అప్డేట్? ఎవరు గెలుస్తారన్నది మొత్తం 30 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగాల్సింది. ప్రస్తుతానికి 13వ రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే వచ్చాయి. దాంట్లో కూడా 4000 పైచీలకు లీడ్లో సతీష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే, ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆయనే ప్రస్తుతానికి లీడ్లో ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ 17 రౌండ్స్కు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగాలి. చాలా పెద్ద నియోజకవర్గం అది. మొదటి నుండి కూడా యాదవ్ కమ్యూనిటీ అలాగే లాలూ ప్రసాద్ యాదవ్కి ఆల్మోస్ట్ కంచుకోట లాగా ఉన్నటువంటి నియోజకవర్గం. లాస్ట్ టైం లాలూ ప్రసాద్ యాదవ్ గెలిచారు అక్కడ నుంచి, తర్వాత రబ్రీదేవి గెలిచింది, ఇప్పుడు తేజస్వి యాదవ్ కూడా ఆల్మోస్ట్ 2 టైమ్స్ గెలిచారు. అట్లాంటి నియోజకవర్గం అది. చాలా యాదవ్ కమ్యూనిటీ డామినేటింగ్ ఉన్నటువంటి నియోజకవర్గం. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ ఫ్యామిలీకి మొత్తంగా కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం. కాబట్టి ఇంకా హోప్స్ అయితే ఆర్జేడీ వదులుకోలేదు. ఖచ్చితంగా గెలుస్తాము, లాస్ట్ రౌండ్ వరకు కూడా వేచి చూడాలి. ఖచ్చితంగా ఒక వాళ్ళకి సంబంధించి ఏవైతే డామినేటింగ్ సెంటర్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కౌంటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా పార్టీ లీడ్లోకి వస్తుంది. తేజస్వి యాదవ్ గెలుస్తారనేటువంటి ధీమానైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా 17 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఉంది కాబట్టి వాళ్ళైతే గెలుపు ధీమాతోటే ఉన్నారు. బట్ ఎందుకంటే ఇప్పటికీ రౌండ్కి బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్కి మెజారిటీ అనేది కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి మొత్తంగా ఫోకస్ అంతా కూడా అక్కడ ఫీల్డ్ చేశారు. బీజేపీకి సంబంధించి లేకపోతే జేడీయూకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా అక్కడ ప్రచారం చేశారు. ఇక తేజస్వి యాదవ్ మిగతా 143 స్థానాల్లో పార్టీ పోటీ చేసింది. మిగతా కాడ ప్రచారం బాధ్యతలు అనేది కూడా తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నిటిపైన కూడా సీరియస్గా వర్కౌట్ చేయడము, తను ఇతర నియోజకవర్గాల్లో ఎక్కువగా ప్రచారానికి వెళ్ళడంతో కొంత సొంత నియోజకవర్గంలో తిరిగింది తక్కువ, ప్రచారం చేసింది కూడా తక్కువగానే చేశారు. కాబట్టి కొంత ఈ మేరకు ఫలితం వచ్చినట్టుగా వారు భావిస్తున్నారు. బట్ ఇంకా హోప్స్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా రౌండ్స్కు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగాలి కాబట్టి లాస్ట్ వరకు కూడా గెలుస్తారనేటువంటి ధీమాతో అయితే తేజస్వి యాదవ్ ఉన్నారు. ఓవరాల్గా పార్టీకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ కూడా చాలా వరకు తగ్గింది. చాలా నియోజకవర్గాల్లో లాస్ట్ టైం సిట్టింగ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లేకపోతే రామ్విలాస్ పాస్వాన్కి సంబంధించినటువంటి పార్టీకి పోటీ చేసినటువంటి అభ్యర్థులకు అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీర్పునిచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటన్నింటిపైన కూడా పార్టీ అంతర్గతంగా చర్చలు అనేది కూడా నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ సందర్భంలో ఏవైతే జరిగిందో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకొని పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాల్సి అవసరం ఉంది. ఆ దిశగానే అడుగులు అనేది కూడా వేయాల్సినటువంటి. ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్మోస్ట్ 61 స్థానాల్లో పోటీ చేసింది. కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఓట్ చోరీ అంశంతో ప్రజల్లోకి బలంగా వెళ్ళినప్పటికీ కూడా వాటిని పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువ కాలేకపోయింది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అయితే మరొక అంశం కూడా ఉంది. ఎస్ఐఆర్ పేరుతోటి సుమారు 65 లక్షల ఓట్లను తొలగించారు. దాంతో ఆర్జేడీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే సింపథైజర్స్గా ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్కువ ఓట్లు తొలగించారు. దాని కారణంగానే ఈ ఫలితాలు వచ్చాయి అనేది కూడా ఒక చర్చ కూడా ఉంది. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. అయితే 65 లక్షల ఓట్లకు సంబంధించి తర్వాత డూప్లికేట్స్ ఓట్స్ ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిపైన కూడా ఈసీ ఎలాంటి స్పందన ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొదటి నుండి కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ పైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఆధార్ కార్డ్ని అలాగే ఓటర్ ఐడి కార్డ్ని కన్సిడర్ చేయకపోవడము, వీటన్నింటిపైన కూడా అనేక క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ఒక స్టేట్కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో బల్క్ స్థాయిలో 65 లక్షల వరకు ఓట్లను తొలగించడం అంటే చాలా పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపు అది. వాటికి సంబంధించి కూడా దాని ఎఫెక్ట్ కూడా ఈ ఫలితాలను రిఫ్లెక్ట్ చేసింది. ముఖ్యంగా ఇండియా గఠబంధన్ విజయ అవకాశాలను దెబ్బతీసినట్టుగా
చర్చ కూడా నడుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మదార్ ఒకటి ఇప్పుడు బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో పార్టీలకు ప్రశాంత్ కిషోర్ ఎంతో విజయాన్ని అందించారు. కానీ ఆయన పార్టీ జన్సురాజ్ పార్టీ ఎందుకు అంత ఆశించిన స్థాయిలో ఈ ఎన్నికల్లో రాణించలేకపోయింది? ఇక్కడ ప్రభావం కనిపించట్లేదు అయింది. ప్రజల్లో ఒకటే చర్చ ఉంది, ఐదర్ ఇండియా గఠబంధన్ లేకపోతే ఎన్డీఏ. మధ్యలో ఒక ఆల్టర్నేటివ్ థింగ్ అనేది లేదు అసలు ప్రజల్లో. నేను బీహార్లో వారం రోజులు ఉన్న చాలామందితో మాట్లాడినప్పుడు అయితే కాంగ్రెస్కి వేస్తాం, లేకపోతే ఆర్జేడీకి వేస్తాం, లేకపోతే బీజేపీ, జేడీ ఈ పేర్లు చెప్పారు తప్ప ఎవ్వరు కూడా జనస్వరాజ్కి సంబంధించినటువంటి చర్చే లేదు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఫలితాలు అనేది కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అయితే మిగతా రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ పనిచేసినటువంటి సందర్భాలు చాలా వేరు. అక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అప్పటికే సొంతంగా వైఎస్ జగన్ పార్టీ పెట్టి 63 స్థానాల్లో, అంతకుముందు తను ప్రతిపక్షంలో ఉన్నాడు, తర్వాత అంతో ఇంతో స్థానికంగా బలంగా ఉన్నటువంటి పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగాడు ప్రశాంత్ కిషోర్. వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ స్ట్రాంగ్ రీజనల్ పార్టీగా ఉంది, దాన్ని అక్కడ అధికారంలోకి తీసుకురాగలిగారు. అలాగే తమిళనాడులో కూడా డిఎంకే పార్టీ అప్పటికే స్ట్రాంగ్, గతంలో ఆ రాష్ట్రాన్ని పాలించినటువంటి అనుభవం ఆ పార్టీకి ఉంది, దాన్ని అధికారంలోకి తీసుకురాగలిగారు తప్ప ఒక కొత్త పార్టీని కొత్తగా ఎస్టాబ్లిష్ చేసి తాను అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడలేదు. ఇటీవల కాలంలో అట్లా అధికారంలోకి వచ్చిందంటే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే. ఢిల్లీలో అది కూడా లోక్పాల్ ఉద్యమంతో రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టి ఢిల్లీలో 2-3 సార్లు గెలిచారు, పంజాబ్లో గెలిచారు. ఇట్లా ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయడము, అది ప్రజల్లో ఒక మూవ్మెంట్ ద్వారా ఒక పొలిటికల్ పార్టీ వస్తే దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది ప్రజల్లో ఉంటుంది. బట్ ప్రశాంత్ కిషోర్ తను ఇతరులను లేకపోతే వేరే రాజకీయ పార్టీలను నేను అధికారంలోకి తీసుకొచ్చాను, ఖచ్చితంగా నేను పార్టీ పెట్టి నేను సక్సెస్ అవుతాను అనేటువంటి తను వాడేటువంటి టాక్టిక్స్ కావచ్చు, లేకపోతే తనకు ఉన్నటువంటి ఐడియాలజీ కావచ్చు, వాటన్నిటిని యూజ్ చేసి తనే అధికారంలోకి రావాలనేటువంటి దాంతో పార్టీని పెట్టాడు. తను కూడా పోటీ చేయలేదు. ఆ పార్టీ నుంచి సుమారు 223 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేశారు తప్ప తను పోటీ చేయలేదు. తన పోటీకి సంబంధించి కూడా తను ముందేగానే క్లారిటీ ఇచ్చారు. తను కేవలం నేను ప్రచారంలో పాల్గొనాలి, నేను పెట్టినటువంటి క్యాండిడేట్స్ని గెలిపించుకోవాలి కాబట్టి నేను పోటీకి దూరంగా ఉన్నాను అనేటువంటి మాటలు కూడా ఆయన చెప్తూ వచ్చారు. అలాగే ఎన్నికలకు సంబంధించి ముందు నుంచే అయితే తన పార్టీ అద్భుతాలు చేస్తుంది, లేకపోతే ఎలాంటి ఇంపాక్ట్ చూపెట్టదు అనేది మొదటి నుండి. అయితే ఒక పార్టీ అధికారంలోకైనా రావాలి, లేకపోతే ఓడిపోవాలి, అది ఖచ్చితంగా ఒక పార్టీకి జరుగుతుంది. అదే ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ చెప్తూ వచ్చాడు తప్ప ఎక్కడ కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేదు. లాస్ట్ టైం ఇన్ని స్థానాలు గెలుస్తాం, ఒక జేడీ గురించి చెప్తేనే 25 స్థానాల కంటే ఎక్కువ గెలవదు, రాసి పెట్టుకోండి, నేను రాసిస్తా అనేటువంటి కామెంట్ చేశారు. బట్ ఇప్పుడు ఫలితాలు మాత్రం అందుకు పూర్తి స్థాయి భిన్నంగా వచ్చాయి. 83 స్థానాల్లో జేడీయూకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ లీడ్లో ఉన్నారు. కాబట్టి తన అసెస్మెంట్ అదంతా కూడా వర్కౌట్ కాలేదు. ప్రజలంతా కూడా అన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఆ రాష్ట్రాల్లో అంతో ఇంతో బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చాడే తప్ప అసలు కొత్త పార్టీని ఎస్టాబ్లిష్ చేసి తను ప్రజల్లోకి ఆల్మోస్ట్ 3 ఏళ్ల నుంచి కూడా తను పొలిటికల్ కన్సల్టెన్సీని వదిలేశాడు. తను బీహార్లోనే ఉన్నాడు, బస్ యాత్ర చేపట్టాడు, పాదయాత్ర చేపట్టాడు, ప్రజల్లో ఉండేందుకు చాలా వరకు ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రజలు ఆయన వైపు చూడలేదు. కేవలం 2 కూటములు దృష్ట్యా ప్రజలంతా కూడా ఉన్నారు, ఐదర్ ఉంటే ఇండియా గఠబంధన్ సైడు లేకపోతే ఎన్డీఏ వైపు అనే ఆలోచనతోటే ఓటర్ అంతా కూడా ఉన్నారు. అసలు సర్ప్రైజింగ్లీ ఎక్కడ కూడా ప్రతి పోలింగ్ సెంటర్స్లో కూడా ప్రజలు బారులు తిరిగినట్టుగానే ఓటింగ్కి పాల్పడ్డారు. చాలామంది కూడా ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా మనకు ఓట్ పర్సంటేజ్ కూడా ఆల్మోస్ట్ గతంలో ఎప్పుడు కూడా టచ్ కాని స్థాయిలో, అంటే లాస్ట్ టైము 57% నమోదైతే ఈసారి 67.13% పోల్ పర్సెంటేజ్ నమోదు. అంటే ఆల్మోస్ట్ 10% ఇంక్రీజ్. ఒక 5 ఏళ్లలో పోల్ పర్సెంటేజ్ 10% పెరిగింది. ఆ 10%లో కూడా మహిళలకు సంబంధించి లాస్ట్ టైం 1990s నుంచి కూడా ప్రతిసారి బీహార్ ఎలక్షన్స్లో మహిళలకు సంబంధించినటువంటి ఓటింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంది. దాన్ని అబ్జర్వ్ చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈసారి మహిళలను ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో 2 కూటములు కూడా ప్రయత్నం చేశాయి. కానీ ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్ ఏంటంటే వారు అధికారంలో ఉన్నారు, ఏదైనా పథకం తీసుకొచ్చినా దానికి సంబంధించి ఇంప్లిమెంట్ చేసే స్థాయిలో ఉన్నారు. కాబట్టి ప్రతి మహిళకు 10,000 రూపాయలు జమ చేసేటువంటి పథకాలు కావచ్చు, లేకపోతే అంతకు 2-3 నెలల నుంచే క్యాబినెట్లో ఎట్లాంటి క్యాబినెట్ భేటీ జరిగినా
బీహార్కు ఏదో ఒక మేలు జరిగేటువంటి ప్రయత్నమో ఏదో ఒక ప్రాజెక్ట్ని ఇవ్వడమో ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. మొత్తంగా 2-3 నెలల నుంచే పూర్తి స్థాయిగా బీహార్ పైన ఫోకస్ చేశారు. దానికి తగ్గట్టుగానే కేంద్రం నుంచి ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులు ఇస్తూనే మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సుశాసన్ బాబు అని నితీష్ కుమార్ని అంటారు, అనే అక్కడ మద్యపాన నిషేధాన్ని తీసుకొచ్చారు. అది మేజర్గా మహిళల్లో ఒక సానుభూతి మొదటి నుండి కూడా ఉంది. వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే లిక్కర్ షాప్స్ కనుక బంద్ పెట్టినట్లయితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన పడుతుంది. అయినప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో లిక్కర్ బ్యాన్ అనేది పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మహిళలకు మొదటి నుండే నితీష్ కుమార్ పైన ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు కనుక ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే 10వ సారి, అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన పైన ఎట్లాంటి ఇమేజ్ ఉంది. ఆయన కుటుంబం లేదు, పార్టీకి సంబంధించి పార్టీ నిర్మాణం పైన లేకపోతే ప్రభుత్వంలోనే ఉన్నారు అనేది కూడా ఉంది. దాంతోపాటు అవినీతికి సంబంధించినటువంటి మరకలు లేవు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులపైన అవినీతికి సంబంధించినటువంటి ఛార్జెస్ కావచ్చు, లేకపోతే వాటిపైన ఆరోపణలు ఉండొచ్చు, కానీ నితీష్ కుమార్కి అయితే క్లీన్ ఇమేజ్ ఉంది. దాంతోపాటు మహిళల్లో ఒక సానుభూతి ఉంది. దానికి తగ్గట్టుగానే ఇటీవల కొత్తగా లాంచ్ చేసినటువంటి ఆ పథకం కూడా భారీగా పనిచేసింది. దానికి తగ్గట్టుగానే ఈ ఫలితాలు వచ్చినట్టుగా చూడాల్సి ఉంటుంది. శ్రవంతి, అయితే మదర్, ఇప్పుడు ఎన్డీఏ జేడీయూకి ధీటుగా కూడా ఎల్జేపీ దూసుకుపోతుంది. ఆల్మోస్ట్ 29 దాంట్లో 22 స్థానాల్లో లీడ్లో ఉంది కదా. ఈ సూపర్ విక్టరీకి సంబంధించిన రీజన్ ఏంటంటే అంత ప్రజల్లోకి దూసుకెళ్ళడానికి కారణం ఏంటి? ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ పైన ఉన్నటువంటి ఇమేజ్ ఒకటి బాగా హెల్ప్ అయింది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేతల్లో ఆయన ఒకరు. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న కేంద్రంలో ఆయన మాత్రం కేంద్ర మంత్రిగా ఉండేవారు. దానికి సంబంధించినటువంటి బీహార్కు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆయన కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రజల్ని డెవలప్ చేసుకోవడంలో కావచ్చు, దానికి ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ అంతా కూడా కలిసి వచ్చింది. దాంతోపాటు ఎన్డీఏలో ఆ పార్టీ కూడా కీలకంగా ఉంది. చిరాగ్ పాస్వాన్ పట్ల ఆయన కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆయనకు అండగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతం కేవలం 15 సీట్లకు పరిమితం చేయాలని నితీష్ కుమార్ భావించినప్పటికీ కూడా 29 స్థానాలు పోటీ చేసేలాగా బీజేపీ ఒప్పించింది. అసలు ఆయనకు అన్ని స్థానాలు ఇవ్వద్దు, 15 స్థానాలకు పరిమితం చేయాలనే డిమాండ్ కూడా జేడీయూ నుంచి వచ్చింది. సీట్లు అవసరమైతే బీజేపీ జేడీయూ ఎక్కువ సీట్లలో పోటీ చేద్దాం, ఎల్జేపీకి అన్ని సీట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఒక ప్రతిపాదన తెచ్చినప్పటికీ బట్ బీజేపీ ఒప్పుకోలేదు. చిరాగ్ పాస్వాన్కి సంబంధించినటువంటి పార్టీకి మొదటి నుండి కూడా అడ్డుగా ఉన్నారు. అన్ని కేంద్ర మంత్రిని చేశారు. ఒకనొక దశలో నితీష్ కుమార్ని ఢిల్లీకి అంటే కేంద్రంలోకి తీసుకొని చిరాగ్ పాస్వాన్ని ముఖ్యమంత్రిని చేస్తారనేటువంటి ప్రచారం కూడా సాగింది బీహార్కి సంబంధించి. కాబట్టి మొదటి నుండి కూడా పార్టీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బోధ్గయ అనేటువంటి కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళిన, అది ఆర్జేడీకి సంబంధించిన సిట్టింగ్ స్థానము. అక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లతో మాట్లాడినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పారు ఎల్జేపీకి ఓటేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. బట్ అక్కడ ఇప్పుడు ఆర్జేడీకి సంబంధించినటువంటి క్యాండిడేటే లీడ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ గెలిచినట్టుగానే మనం భావించాలి. బట్ అది నారో ఓట్స్ తోటి కేవలం 200-300 ఓట్ల తేడాతోటి గెలిచారంటేనే అక్కడ ఏ స్థాయిలో ఆయన సామాజిక వర్గం లేకపోతే ఆ పార్టీకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మిగతా స్థానాల్లో కూడా ఎక్కడైతే బలంగా ఆ సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సామాజిక వర్గాలను బేస్ చేసుకునే ఆ పార్టీ పోటీ చేసింది. దాంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉండడం, కేంద్ర మంత్రిగా ఆ పార్టీ చిరాగ్ పాస్వాన్ కొనసాగుతుండడం, ఇవన్నీ కూడా ఆ పార్టీకి కలిసి వచ్చింది. అసలు ఎవరు ఊహించినట్టుగా జేడీయూ అలాగే బీజేపీ రెండు కూడా పర్ఫామ్ చేశాయి. 101 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే 95 స్థానాల్లో పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. అంటే కేవలం 6 మాత్రమే ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇక జేడీయూకి సంబంధించి కూడా 101 స్థానాల్లో పోటీ చేస్తే 83 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. ఆల్మోస్ట్ 18 మంది ఓడిపోతున్నారు. మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ గెలిచినట్టే. కాబట్టి ఖచ్చితంగా ఇది అసలు ప్రెడిక్ట్ చేయలేదు ఎవరు కూడా. ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ మహా అయితే ఎన్డీఏ కూటమికి వస్తే 140 స్థానాల్లోపు వస్తాయి, లేకపోతే 150 స్థానాల్లోపు వస్తాయనే ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. బట్ ఈ స్థాయిలో వన్ సైడెడ్గా వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఒకవేళ గెలిచినా ఆర్జేడీ కూడా అంతే ఫైట్ చేస్తుంది. ఆర్జేడీ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇండియా కూటమిలో
ఆర్జేడీ మంచిగా పర్ఫామ్ చేస్తుంది, 60-65 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుస్తారంటూ కూడా ప్రెడిక్ట్ చేసినాయి. బట్ అవి కూడా నిజం కాలేదు. 3 పార్టీలు ఖచ్చితంగా ఈ పోటీ చేసినటువంటి ఆల్మోస్ట్ అన్ని స్థానాల్లో కూడా ఒక 5-6 తప్ప అందరూ ఆల్మోస్ట్ గెలిచే స్థాయిలోనే ఆ పార్టీలు పర్ఫామ్ చేశాయి. ఇవన్నీ కూడా సమిష్టిగా ఒక 5-6 నెలల నుంచి జరిగినటువంటి ఎక్సర్సైజు. దాని అంతటికీ కూడా వాటికి సంబంధించినటువంటి ఆ ఎక్సర్సైజ్కు తగ్గట్టుగానే ఈ ఫలితాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే వాళ్ళ ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఒక ఎలక్షన్ జరిగేటువంటి స్టేట్లో ఒక అనౌన్స్మెంట్ వచ్చే కంటే ముందే ఒక 5-6 నెలల నుంచే ప్రధానికి సంబంధించినటువంటి పర్యటనలు, అమిత్ షాకు సంబంధించినటువంటి పర్యటనలు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వరాల జల్లు ఇవన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు బీహార్ కూడా అందుకు మినహాయింపు కాదు. ముందస్తుగా చేసినటువంటి ఎక్సర్సైజే ఈ కూటమిని గెలిపించినట్టుగా భావించాల్సింది. ఇక లాస్ట్ వరకు కూడా పొత్తులకు సంబంధించి సీట్ల షేరింగ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇండియా కూటమికి తలనొప్పిగా మారాయి. ఆల్మోస్ట్ ఒక 12 స్థానాల్లో ఫ్రెండ్లీ కంటెస్ట్ చేశారు. అవి కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపు అవకాశాలపైన దెబ్బతీశాయి. మొత్తంగా ఈ అంశాలన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చాయి, ఎన్డీఏ పార్టీలకు కలిసి వచ్చాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వచ్చేటువంటి ఫలితాలు 206 అంటే ఆల్మోస్ట్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా ఎన్డీఏకు సంబంధించినటువంటి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. శ్రవంతి, అయితే మదార్ మొత్తంగా 243 స్థానాలున్న బీహార్లో ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే 200 పైగానే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అసలు మొత్తం ఎంతవరకు వెళ్లే ఛాన్స్ ఉంది వాళ్ళు మొత్తం ఎన్డీఏ కూటమి? ఖచ్చితంగా 210 లోపు చేరేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని పార్టీ అంటే ఆల్మోస్ట్ సగానికి పైగా కౌంటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. కొన్ని సెగ్మెంట్స్లో అయితే 26 రౌండ్స్ ఉంటే 20 రౌండ్స్ కూడా కౌంటింగ్ పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక గెలుపు అవకాశాలు ఆల్మోస్ట్ ఈ 1 రౌండ్ పెరిగితే మహా అయితే 1-2 సీట్లు ఐదర్ ఎన్డీఏ కూటమి కన్నా పెరగాలి, లేకపోతే ఇటు ఇండియా కూటమి కన్నా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప అంతకంటే బిహైండ్ దట్ వెళ్ళేటువంటి అవకాశాలు అయితే చాలా వరకు తక్కువగానే కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే మెజారిటీస్ కూడా చాలా వరకు ఉన్నాయి, ఎక్కువ మార్జిన్ తోటే అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పెద్దగా చేంజెస్ అయితే కనబడేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే చాలా రౌండ్స్ వరకు చాలా నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ సగానికంటే ఎక్కువనే రౌండ్స్ అనేది కూడా పూర్తయ్యాయి. మహా అయితే లీడింగ్ అనేది కొంత మెజారిటీ అనేది కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప గెలిచేటువంటి అభ్యర్థులకు సంబంధించి మొత్తంగా అయితే వన్ సైడ్గా మారేటువంటి అవకాశాలు అయితే ఉండవు. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ట్రెండ్స్ మాత్రం ఇట్లే కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏ అభ్యర్థులు ఆల్మోస్ట్ 200 నుంచి 210 లోపు వారికి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తగ్గితే 5-6 సీట్లు తగ్గే అవకాశాలు ఉంటాయి తప్ప అంతకంటే భారీగా తగ్గేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. పొలిటికల్ పార్టీస్కి సంబంధించి కీలకంగా ఎగ్జాంపుల్ ఒక క్లాసిక్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఎలక్షన్స్. ఎందుకంటే ఖచ్చితంగా అన్ని శక్తులను ఫీల్డ్ చేయడంతో పాటు ప్రచారం కూడా హోరాహోరీగా సాగింది. 2 ఫేజుల్లో నిర్వహించారు. 2 ఫేజుల్లో కూడా పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ప్రజల్లో ఒక రకమైనటువంటి నరేటివ్ను సెట్ చేయడంలో ఖచ్చితంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి పార్టీలు విజయం సాధించాయి. దానికి తగ్గట్టుగానే ఈ ఫలితాలు అనేది కూడా కొనసాగుతూ ఉన్నాయి. శ్రవంతి.